ఈ దేశంలో కొంతమంది, మళ్ళీ అందరినీ కాదు, కొంతమంది పిచ్చినా కొడుకులు చెప్తున్నాను. అరే బాబు, ఢిల్లీలో రీసెంట్గా గలాట్లు జరుగుతూ ఉన్నాయి, అది పేపర్ లీకేజ్ గురించి. అరే బాబు, ఈ దేశంలో పేపర్ లీకేజ్ అనేది ఈరోజు ఏం కొత్తగా జరిగిండేదేం కాదు. గత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాముల్లో కూడా ఎన్నో పేపర్ లీకేజీలు జరిగాయి. కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేని వలన మనకి చాలా వరకు తెలియలేదు. కాకపోతే ఈ పొద్దు సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రత్యేకంగా బీజేపీ పార్టీ మీద వేలు ఎత్తి చూపిస్తున్నారు. అరే బాబు, పేపర్ లీకేజీ పక్కన పెడితే దేశం డెవలప్మెంట్ జరిగిందా లేదా? నా కళ్ళారా నేను చూస్తున్నాను. నా భారతదేశం డెవలప్మెంట్ జరుగుతూ ఉండేది. ఎందుకురా ఊరినే దుమ్మెత్తిపోస్తారు? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు బీజేపీ అధికారంలో ఉండకూడదు అని. ఒరే బాబు, బీజేపీ అధికారంలో ఉన్నా లేకపోయినా మీరు మాత్రం కడుపుకు అన్నమే తింటారు, వేరే తినరు. అలాంటప్పుడు యాలరా ఊరినే ఒక పార్టీ మీద దుమ్మెత్తిపోసేది? చెప్పు, ఎంత డెవలప్మెంట్ అవుతుంది? ఇండియా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు చూడండి ఎలా డెవలప్మెంట్ అయ్యాయో, అలాగే ఇండియా వ్యాప్తంగా హైవేస్ చూడండి ఎలా డెవలప్మెంట్ అయ్యాయో. ఇంటింటికి మరుగుదొడ్లు కట్టేశారు. 2014 అవతల డబ్బా పట్టుకొని ఆడవాళ్ళు కంపచెట్లలోకి వెళ్తున్నారు. ఆ రోజు కనపడలేదరా మీకు డెవలప్మెంట్? దేశము ఎందుకురా అంత అన్యాయంగా మాట్లాడతారు? మీ గుండెల మీద చేసుకొని మాట్లాడాలా ఏదన్నా కానీ. మీ మతాల కోసము, మీ ఇది కోసము ఎంత స్వార్థంగా ఆలోచన చేస్తారా? అన్ని మతాల వాళ్ళు ఇక్కడ ఈ భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాడు. స్వేచ్ఛగా బతుకుతాండేది కాదు, కొట్లాడుతున్నారు హక్కుల కోసము. అది భారతదేశం ఒక గొప్పతనము. మొత్తం మీదనే విడగొట్టినారు దేశాన్ని. ఆ రోజు కనపడలేదా మీకు? మీరు కడుపుకు అన్నం తినేవాళ్ళు అయితే 1940 మతం మీద విడిగొట్టినారు అనే ఆలోచన చేస్తారా చేయరా? చెప్పండి. ఎందుకురా వాడు మాట్లాడతాడు, కేటీఆర్ గాడు పేపర్ లీకేజ్ వల్ల గలాట్లు జరుగుతున్నాయని. వాడు అధికారంలో ఉన్నప్పుడు 10th క్లాస్వి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేపర్ లీకేజీలు కాలేదా? రే బాబు, రాజకీయ నాయకులకు మనం ఓటు వేసేది మన కష్టాల గురించి మాట్లాడతాడు అని ఇంత అన్యాయంగా మాట్లాడతారనేది